వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల జ్యేష్ఠ తనయుడైన ఈ భగవంతుడు సనాతన ధర్మంలో సుప్రసిద్ధుడు మరియు విఘ్నేశ్వరుడు, గణనాయకుడు, గణాధిపతి, లంబోదరుడు ఇటువంటి మరెన్నో పేర్లు కలవాడు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వినాయకుని శరీర ఆకృతి చూసినట్లయితే గజముఖం, పెద్ద ఉదరంతో ఉంటారు. వీరిని మనం వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా అంటూ ప్రార్థిస్తాం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, వక్రమైన తొండం కలవాడును, విశ్వమంతటిని తనలో నిముడ్చుకొనిన శరీరం కలవాడును, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించు వాడును అయిన నీకు నమస్కరించుతున్నాను. నేను చేయు ప్రతి పనిని నిర్విఘ్నముగా జరిగినట్లు అనుగ్రహి అని అర్థం. ఏ విధంగా అయితే అరణ్యంలో మొదట ఏనుగు నడవటం వలన బాట ఏర్పడుతుందో, అదే విధంగా ప్రతి పని ప్రారంభంలో వినాయకుని పూజించి ఎటువంటి విఘ్నాలు లేకుండా నడిపించమని కోరుకుంటాం. అయితే వినాయకుని శరీర ఆకృతి కేవలం మనకు సూచిస్తున్నది ఇంతేనా? వేరే ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా? గణేశుడి పెద్ద తల జ్ఞానం, తెలివితేటలు, స్పష్టమైన ఆలోచనలకు ప్రతీక. ఏ విధంగా మనం తీక్షణంగా ఏదైనా వస్తువుని చూడటం లేదా విషయం గురించి ఆలోచించడం చేస్తున్నప్పుడు కళ్ళు చిన్నగా చేస్తామో, సరిగ్గా అదే విధంగా వినాయకుని చిన్న కళ్ళు ఏకాగ్రత మరియు శ్రద్ధ ప్రాముఖ్యతను సూచిస్తాయి. ఏకాగ్రత యొక్క ముఖ్య లక్షణం ఎక్కువగా వినటం మరియు తక్కువగా మాట్లాడటం. వాటినే ఆ ప్రజ్ఞానుని పెద్ద చెవులు, చిన్న నోరు సూచిస్తాయి. విజయానికి సరళమైన మార్గం లేదని, దానిని సాధించడానికి మనం అధిక సామర్థ్యంతో మరియు యుక్తితో ఉండాలని లంబజఠరాయని పెద్ద తొండం సూచిస్తోంది. ఏ విధంగా మన ఉదరం మనం తిన్న పదార్థాలను జీర్ణం చేస్తుందో, అదే విధంగా జీవితంలోనూ చేసే పనిలోనూ వచ్చే అన్ని మంచి చెడు, సంతోషము దుఃఖము, ఒడిదుడుకులు అన్నింటినీ చిప్పించుకోవాలి అని లంబోదరుని పెద్ద బొచ్చ చూపిస్తోంది. మూషిక వాహనుని మూషికం మనిషి కోరికలకు ప్రతీక. జీవితంలో కోరికలు అనేవి సహజం. అయితే ఆ కోరికలు అనేవి మన అదుపులోనే ఉండాలి, కానీ మనం వాటి అదుపులో ఉండకూడదు. అలా కోరికలు గనక అదుపులో లేకపోతే జీవితం దుర్బలంగా మారుతుంది. మనం చేసే కృషికి దొరికే ప్రతిఫలమే మోదక ప్రియుని చేతిలోని మోదకానికి అర్థం. మనిషి అన్నాక మంచి ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. వచ్చిన చెడు ఆలోచనలను అప్పుడే తుంచివేసి కేవలం మంచి ఆలోచనలను మాత్రమే ఉంచి వాటినే ఆచరించి మంచి పనులు మాత్రమే చేయాలి. అదే ఏకదంతునికి ఉన్న ఒకే దంతం సూచిస్తుంది. గణేశుని పాదాలు చూసినట్లయితే ఒకటి భూమికి తాగుతూ ఉంటుంది, మరొకటి గాలిలో ఉంటుంది. మనిషి యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక రెండు జీవనాలలోనూ ప్రగతికి అవి ప్రతీక. రెండింటిలోనూ పురోగతి సాధించాలి అని సూచిస్తాయి. మీరు గమనించినట్లయితే సరిగ్గా ఏదైనా పని ప్రారంభాన విఘ్నేశ్వరుని పూజిస్తాం. కేవలం ఏదో పూజ చేయటం కాకుండా పూజతో పాటుగా ఈ అనుభూతిని, ప్రేరణని రెండింటినీ పొంది భగవంతుని కృప కోసం భగవంతుని ప్రార్థించి మన వంతు ప్రయత్నంగా మన పని మనం చక్కగా చేయాలి. మన కృషికి భగవంతుని కృప తోడైతే ప్రపంచం పాదాక్రాంతం అవుతుంది. అదే ఆ అగ్రగణ్యుని పాదాల దగ్గర ఉండే ప్రసాదానికి అర్థం. హలో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా శ్రేష్ఠసాయి అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఏమైనా తెలపాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. జై హింద్.